అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఎదురు చూడని ప్రమాదం. రచన ఏవి మోహన్ రావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఆదివారం సాయంత్రం 6 గంటలైంది. మెరీనా బీచ్ నిండా జనం. మెరీనా క్యాంటీన్ ముందు నించున్న నిరంజన్ రావు కళ్ళు రెండు మిత్రుడు మధుమూర్తి కోసం ఆతృతగా వెతకడం మొదలుపెట్టాయి. నిరంజన్ రావు పెద్ద రేడియోలు అమ్మే షాపులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మధుమూర్తి లాయర్గా బోర్డు కట్టుకొని ఉన్నాడు. మధుమూర్తి రేడియో కొన్నాడు 5 సంవత్సరాల క్రితం. అప్పుడు ఏర్పడింది పరిచయం నిరంజన్ రావుతో. అది మొదలుకొని ఇద్దరు ప్రతి ఆదివారం బీచ్లో కలుసుకోవడం మొదలుపెట్టారు. రాత్రి 10 దాకా పిచ్చాపాటి మాట్లాడుకోవడం అలవాటు. నిరంజన్ రావుకి పెళ్లి పెటాకులు లేవు. మధుమూర్తికి భార్య పిల్లలు ఉన్నారు. అందువల్ల అయిష్టంగానే విడిపోయేవారు. వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా చర్చించేది ఒకే ఒక్క విషయం. అది డబ్బు సులభంగా ఎలా సంపాదించడం అన్నదే. ఎన్ని రకాల, ఎంతమంది, ఎంత త్వరగా, ఎవ్వరికీ తెలియకుండా డబ్బు గలవాళ్ళు అవుతున్నారో తర్జన భర్జన చేసుకుంటూ ఉంటారు. నిరంజన్ దూరం నుంచే పిలుస్తూ వచ్చాడు మధు. ఏం లేట్ అయింది అడిగాడు నిరంజన్ రావు. నీకేం బ్రహ్మచారివి, నాకు అలా కాదుగా, ఇంటి గొడవలు వదిలించుకొని రావాలిగా అన్నాడు నవ్వుతూ. ఇద్దరు క్యాంటీన్లోకి వెళ్ళి కాఫీలు తాగి వెలుపలికి వచ్చారు. జనానికి దూరంగా వెళ్ళి సముద్ర పంచున కూర్చున్నారు. ఏంటి విశేషాలు అని అడిగాడు లాయర్ మధుమూర్తి. ఏమున్నాయి, మామూలే. కాకుంటే ఒక విచిత్రమైన విషయం తెలుసుకున్నాను. ఏమిటది? మనం మామూలు మనిషి అనుకునేవాడికి కూడా ఫారెన్లో బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అన్నాడు నిరంజన్ రావు. ఎవరా మామూలు మనిషి? నువ్వు వినే ఉంటావు. లాయర్ చంద్రశేఖరం గోపాలపురంలో ఉంటున్నాడు. అతను ఒకే రోజున 6 టెలివిజన్ సెట్లు 6 ఆడవాళ్ల పేరు మీద కొన్నాడు. వాటి ఖరీదు ఫారెన్ బ్యాంక్ పైన చెక్ ఇచ్చాడు అన్నాడు నిరంజన్. మళ్ళీ అడిగాడు మధుమూర్తి. దాదాపు 25,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. అది స్విట్జర్లాండ్లో ఉన్న బ్యాంక్ పైన. ఏ అతనికి అకౌంట్ ఉండకూడదా అని కాదు, మరేంటి నీ అనుమానం? లైసెన్స్ తీసుకునేందుకు అతడు రాసిచ్చినవన్నీ ఆడవాళ్ల పేర్లే. అందులో 2 శరీరం అమ్ముకునే రకమని నాకు తెలుసు. దాన్ని బట్టి మిగిలిన వాళ్ళు కూడా ఆ బాపతే అని అనిపిస్తోంది. అనిపించినంత మాత్రాన ఏమైంది? అతడికి డబ్బుంది, అనుభవిస్తున్నాడు. అందుకు నీకు అభ్యంతరం ఏమిటి అడిగాడు మధుమూర్తి. చంద్రశేఖరం దగ్గర దాన్ని బట్టి ఎంతో డబ్బు ఉండొచ్చు అని అనిపిస్తోంది. అందులో కొంత మనమెందుకు అందుకోకూడదు అన్నాడు నిరంజన్ రావు. మళ్ళీ అందుకని అతనికి ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది మనకు తెలుసు. అందువల్ల అదేమంత పెద్ద కష్టం కాదని నేను దీనికి ఒక పథకం కూడా ఆలోచించాను అని అన్నాడు. ఏమిటది ఉత్సాహంగానే అడిగాడు మధుమూర్తి. మనలో ఒకరము ఏదో ఒక మారు పేరు మీద మధురలో ఆ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఆ తర్వాత చంద్రశేఖరం రాసినట్టుగా ఉత్తరం రాసి 1,00,000 రూపాయలు మనం ఓపెన్ చేసిన అకౌంట్లో వెంటనే ట్రాన్స్ఫర్ చేయమని అందాం. డబ్బు రాగానే అది తీసుకొని అకౌంట్ మూసేద్దాం అన్నాడు నిరంజన్ రావు. ఒకవేళ ఆ బ్యాంకు వాళ్ళు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు చంద్రశేఖరానికి రాస్తే? మామూలుగా ఇతర దేశాల్లో ఉన్న బ్యాంకులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లెక్కలు పంపుతాయి. ఈలోగా మన పని అయిపోతుంది. మనకిందులో ఏ విధమైన ప్రమాదం కానీ ఆపద కానీ ఉండదు. మధుమూర్తి ఆలోచించసాగాడు మౌనంగా. అతని ఆలోచనలకు అడ్డుపడకుండా నిరంజన్ రావు అన్నాడు. ఇందులో 2 విషయాలున్నాయి. చంద్రశేఖరం అలాంటి ఉత్తరాలు బ్యాంకుకు రాస్తాడా లేదా అనే విషయం తెలుసుకోవాలి. ఎలాంటి పేపర్ వాడతారు, ఎలాంటి పదాలు ఉపయోగిస్తాడో తెలుసుకోవాలి. రెండవది, అతడి సంతకం ఫోర్జరీ చేయడం మన వల్ల కాదు కాబట్టి అందుకొక మనిషిని వెతకాల్సి ఉంటుంది. అందువల్ల మన పథకం మరికొందరికి తెలిసే అవకాశం ఉంది అన్నాడు మధుమూర్తి. ఫోర్జరీ ఎవరితోనైనా తంటాలు పడి చేయిద్దాం. పోతే చంద్రశేఖరం దగ్గర కాగితాలు, కవర్లు దొంగిలించే మరొక మనిషి కావాలి. ఆ ఇద్దరికి మనం ఈ పథకం చెప్పవలసిన అవసరం నాకు కనిపించడం లేదు. ఏదో కొంత ముట్ట చెప్పి సంపాదించవచ్చు అని అనిపిస్తోంది అన్నాడు నిరంజన్ రావు. మధుమూర్తి ఆలోచనలో పడ్డాడు. తొందర లేదు, నువ్వు కూడా ఆలోచించు, నేను ఆలోచిస్తాను. పథకం పకడ్బందీగా తయారు చేద్దాం. మనకు అన్ని విధాలా నచ్చితేనే అమలు జరుపుదాం.
లేకుంటే మానేద్దామన్నాడు నిరంజనరావు. మధుమూర్తి ఇల్లు చేరేసరికి పిల్లలు నిద్రపోయారు. భార్య ఏదో వారపత్రిక చదువుకుంటూ కూర్చుంది. భర్త రావడం చూసి లేచొచ్చి తలుపు తీసింది. అయినా ఆదివారపు సరసాలు సరదాలు అంది విసుగ్గా. ఏమిటే ఆ మాటలు? నేను వెళ్ళేది పాత స్నేహితుడిని కలుసుకునేందుకు మాత్రమే అని నీకెన్నిసార్లు చెప్పినా నమ్మవే? స్నేహితుడైతే అతన్ని ఇంటికి తీసుకురారే. అతనే రాడు. ఎందుకని నిలదీసింది భార్య. మనకి ఇబ్బందిగా ఉంటుందని. మనకు అనకండి, మీకు అనండి. ఆడ స్నేహితులు కాబట్టి మీరు తీసుకురారు, ఆమె రాదు. అయినా మీకేం బుద్ధులండి? సంసారం చేసే లక్షణమేనా ఇది? అంది కోపంగా. నోర్మి, నా అందం, అధికారం, ఐశ్వర్యం చూసి ఎవత్తి నా వల్ల పడుతుంది? మీకు తగ్గ మనుషులు ఉంటారు, పదండి భోంచెద్దురు గాని అంది కాస్త మెత్తబడి. ఇంటికి ఎవరో వచ్చినట్లున్నారు. ఆ బ్యాగ్ ఎవరిది అని అడిగాడు భార్యను. మా తమ్ముడు. ఎవరు? చంద్రమా అన్నాడు మధుమూర్తి. అవును. ఎందుకు వచ్చినట్లు? ఏదో కేసు పెట్టాలట అంది కంచాలు పెడుతూ. ఇద్దరు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ భోజనాలు కానిచ్చారు. అంతలో చంద్రం వచ్చాడు. బాగున్నావా బావా అడిగాడు చంద్రం. వచ్చి రాగానే వెళ్ళావెక్కడికోయ్ అడిగాడు మధుమూర్తి. సినిమా చూద్దామని. మీ ఊళ్ళో లేవా? ఉన్నాయి, ఇక్కడ కొత్త ఉంటాయిగా, అందుకని అంటూ కూర్చున్నాడు చంద్రం. తమ్ముడు, ముందు భోజనానికిలే, తర్వాత బావతో కబుర్లు చెప్పొచ్చు అంది మధుమూర్తి భార్య. నాకొద్దు, నేను బయట తిన్నాను. అదేం రోగంరా? ఇంట్లో తిండి తిని తిని విసిగిపోయాను, అందుకని హోటల్లో భోంచేసి వచ్చాను మార్పు కోసం అన్నాడు చంద్రం. అయితే నువ్వు విసిగెత్తితే పెళ్ళాన్ని కూడా మార్చేస్తావు లాగుంది అన్నాడు మధుమూర్తి. వాడు మీ బావమరిదేగా అంది మధ్యలో అందుకుంటూ మధుమూర్తి భార్య. నువ్వు వెళ్ళి పడుకోబే. చంద్రం, ఇంతకు అసలు పనేమిటోయ్? కోర్టులో కేసు ఒకటి పెట్టాలి. ఒక అతడికి డబ్బిచ్చాను, అతను ఈ ఊళ్ళో ఉంటున్నాడు, అందుకని ఇక్కడ ఫైల్ చేయాలి అన్నాడు చంద్రం. సరేలే వెళ్ళి పడుకో, పొద్దునే మాట్లాడుకుందాం అన్నాడు మధుమూర్తి తను కూడా నిద్రకు ఉపక్రమిస్తూ. అంతకుముందు స్నేహితుడు నిరంజన్ చెప్పిన విషయం గురించి గుర్తొచ్చింది తనకి. దాని గురించే అతని ఆలోచనలు మొదలైనాయి. చంద్రం రాకతో అతని మెదడులో కొత్త మెరుపొకటి మెరిసింది. చంద్రం కూడా కేసు పెట్టేందుకు వచ్చాడు. అతన్ని లాయర్ చంద్రశేఖరం వద్దకు పంపించి కేసు అతనికి వకాల్తా ఇవ్వమంటే బాగుంటుంది అని అనిపించింది. తన పథకం వివరించి చంద్రం అయితేనే కావలసిన వస్తువులు రహస్యంగా దొంగతనం చేయిస్తే క్షేమంగా జరుగుతుంది అని అనిపించింది. చంద్రంకు పని అప్పగించబోయే ముందు ఒక మారు స్నేహితుడిని సంప్రదించడం మంచిది అని అనిపించింది. తెల్లవారాక నిరంజనరావుని కలుసుకొని మాట్లాడాలి అని తీర్మానించుకున్నాడు. తాను ఆలోచించిన పథకంలో ఒక ఘట్టం దాటినట్టుగా తోచి హాయిగా నిద్రపట్టేసింది. ఆ రాత్రంతా కలలతోనే గడిచిపోయింది. ఉన్నపళాన మధుమూర్తికి తను లక్షాధికారి అయినట్టు, కారు కొన్నట్లు, బంగళా కొన్నట్టు, ఏవేవో వ్యాపారాలు ప్రారంభించేసినట్లు, కళ్ల ముందు 100 రూపాయల నోట్లు కట్టలు కట్టలు దొర్లుతున్నట్టు అనిపించింది. రోజు కన్నా ఆలస్యంగా నిద్రలేచాడు ఆ రోజు. భార్య గునుస్తూనే ఉంది. పిల్లలు స్కూళ్లకు తయారవుతున్నారు. చంద్రం కాఫీ టిఫిన్ సేవించి తీరిగ్గా పేపర్ చదువుతూ కనిపించాడు. బావగారు, బాగా పొద్దెక్కేదాకా పడుకున్నారే అన్నాడు చంద్రం నవ్వుతూ. బావమరిది వచ్చాడు అన్న సంతోషం మరి అంటూ కాలకృత్యాలు తీర్చుకొని వెళ్ళిపోయాడు. బావా, మా కేసు ఇవాళ ఫైల్ చేద్దామా అడిగాడు చంద్రం. చూద్దాం, నాకు ఈ మధ్య కేసులు ఎక్కువయ్యాయి, వేరే లాయర్కు వకాల్తా చేద్దామని చూస్తున్నాను అన్నాడు మధుమూర్తి. వేరే వాళ్ళంటే ఫీజు ఇచ్చుకోవద్దు. అక్కర్లేదులేవోయ్, అదంతా నేను చూసుకుంటానుగా, నువ్వు తయారుగా, నాతో పాటు కోర్టుకు తీసుకెళ్తాను అన్నాడు మధుమూర్తి. 10 ఇద్దరు బయటపడ్డారు. హైకోర్టు దగ్గర ఆటో దిగాక చంద్రన్ అక్కడే ఉండమని మధుమూర్తి పబ్లిక్ టెలిఫోన్ బూత్లోకి వెళ్ళాడు. నంబర్ తిప్పి అవతల వైపు నుంచి హలో అన్న శబ్దం రాగానే డబ్బులు పడేశాడు. ఎవరు? నిరంజనా? నేనే. మధు మాట్లాడుతున్నాడా? అవతల వైపు నుండి వినపడింది. అవును అంటూ రాత్రి తను కష్టపడి ఆలోచించిందంతా వివరంగా చెప్పాడు. నిరంజన్ అంతా ఓపిగ్గా విని, నీ ప్లాన్ బాగుంది. చంద్రన్ నీ బావమరిది కాబట్టి అతడితో ఉత్తరోత్తరాలు, ఏ విధమైన కోరికలు కూడా ఉండకపోవచ్చు. శుభస్య శీఘ్రం. అలాగే పని ప్రారంభం చేయి. సరే అయితే ఫోన్ చేస్తానే,
లేకుంటే మళ్ళీ ఆదివారం రాత్రే మనం కలుసుకోవడం అంటూ ఫోన్ పెట్టేసి యువతలకు వచ్చాడు మధుమూర్తి. చంద్రం, మధుమూర్తి హైకోర్టు ఆవరణలో ప్రవేశించారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు చంద్రాన్ని. ఇద్దరూ కూర్చున్నారు అక్కడ. చంద్రం, నీతో ఒక పని పడింది. చాలా రహస్యంగా తెలివిగా చెయ్యాలి. అందుకు తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. చేస్తావా? ప్రతిఫలం ఉంటుందంటే చేస్తాను. నేను చెప్పేది విను. చెయ్యగలిగితే సరే. చేసేందుకు ఇష్టం లేకున్నా, భయం వేసినా ఆ విషయం ఇక్కడే మర్చిపో. సరేనా? సరే బావా, చెప్పు. లాయర్ చంద్రశేఖరం అని ఒక అతను ఉన్నాడు. అతనికి మంచి ప్రాక్టీస్ ఉంది. నీ కేసు అతనికి ఇస్తానని వెళ్ళాలి. అతడు ఫీజు కాస్త ఎక్కువే అడుగుతాడు. అయినా పర్లేదు, అది నేను ఇచ్చేస్తాను. అతనికి వకాల్తా ఇవ్వు. అతడి దగ్గర నుంచి కొన్ని కాగితాలు దొంగిలించి తెచ్చివ్వాలి నాకు అన్నాడు మధుమూర్తి తాపీగా. దొంగతనమా? అదేం డబ్బు కాదు. అతని లెటర్ హెడ్ కాగితాలు కొన్ని కావాలి. అతను ఎవరికన్నా ఉత్తరాలు రాసేటప్పుడు ఎలాంటి కవర్లు వాడతాడో అలాంటివి 2-3 తస్కరించాలి. అతడి సంతకం ఉన్న కాగితాలు ఏమన్నా దొరికితే అవి కూడా తీసుకురావాలి అన్నాడు. అవంత సులభంగా దొరుకుతాయా? దొరకవు. నువ్వు ఎలాగైనా నీ తెలివితేటలన్నీ ఉపయోగించి దొరకబుచ్చుకోవాలి. నువ్వెటు కేసు అప్పగిస్తావు కదా, కాబట్టి అతని ఆఫీస్కి 4-5 సార్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ అవకాశము అదనుగా పెట్టుకుని ఈ కార్యం సాధించుకొని రావాలి అన్నాడు మధుమూర్తి. చంద్రం కాసేపు ఆలోచించాడు. ఈ పని చేసేందుకు నాకేం ప్రతిఫలం ఇస్తారు అని అడిగాడు చంద్రం. నీ కేసు ఫీజు ఇస్తాను, అదీగాక 5,000 రూపాయలు ఇస్తాను. అంతేనా? అంటే నువ్వు చేసే పని అంతకన్నా ఎక్కువ విలువైందని అనుకుంటున్నావా అడిగాడు మధుమూర్తి. కాకుంటే మీరు 5,000 ఇస్తారా? కాదు, ఒక క్లయింట్కి సాయం చేయడం కోసం మాకు సరంజామా కావాల్సి వచ్చింది. అతను 10,000 ఇస్తా అన్నాడు. అందులో సగం నీకు ఇస్తున్నాను, మిగిలింది నాకు అన్నాడు మధుమూర్తి. మీరు చెప్పిందంతా నిజమేనా? అయితే ఒప్పుకుంటాను అన్నాడు చంద్రం. థ్యాంక్స్, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అన్నాడు మధుమూర్తి. అలాగే నాకు ఇస్తాన్న 5,000 సంగతి కూడా మర్చిపోకుండా ఉంటే చాలు అన్నాడు చంద్రం అక్కడి నుంచి లేస్తూ. మధుమూర్తి ఒక కాగితం పైన వివరంగా రాసిచ్చాడు లాయర్ చంద్రశేఖరం అడ్రస్. దాన్ని తీసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు చంద్రం. ఆటో కనుమరుగు అవగానే హైకోర్టు ఆవరణలో వెలుపలకొచ్చి ఫోన్ బూత్లోకి వెళ్ళి నిరంజన్ రావు నంబర్ తిప్పాడు. నేను మధుని మాట్లాడుతున్నాను అన్నాడు. అవతల వైపు నుంచి నిరంజన్ రావు మాట్లాడగానే ఏమిటి అడిగాడు నిరంజన్ రావు. మా చంద్రంతో మాట్లాడాను, అతను ఒప్పుకున్నాడు. మన పథకం అతనికి ఏమాత్రం చెప్పలేదు, వేరే కబుర్లు కల్పించి చెప్పేశాను. గుడ్, అతనికి ఏమాత్రం ఇస్తా అన్నావు? 5,000. అలాగే, సాయంత్రం మనం మెరీనా బీచ్లో కలుసుకుందాం. ఓకే. అవతల వైపు నుండి ఫోన్ పెట్టేసిన శబ్దం కాగానే తను కూడా ఫోన్ కట్ చేసి వెలుపలకు వచ్చేశాడు. చంద్రశేఖరం సంతకం ఫోర్జరీ చేసేది ఎలాగా అని ఆలోచించసాగాడు. అతనికి తెలిసిన చాలా కేసులే జరిగాయి. ఫోర్జరీ నేరాలపైన చాలా మందిని కోర్టులో శిక్షించారు. అలాంటి శిక్ష అనుభవించిన వాళ్లలోంచి ఎవరినన్నా ఒకరిని ఏరుకుని వాళ్ల చేత చేయిస్తే బాగుంటుందేమోనని అనిపించింది. కోర్టు లైబ్రరీలోకి వెళ్ళి కూర్చున్నాడు. పాత కేసుల తాలూకు రికార్డులు కొన్ని తీసుకుని ముందేసుకున్నాడు. అందులోంచి ఫోర్జరీ కేసుల కట్టలు వేరుగా పట్టుకున్నాడు మధుమూర్తి. 3 పేర్లు దొరికాయి. 3కి కఠిన శిక్ష విధించబడింది. 2 ఇంకా జైల్లోనే ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రం విడుదలై ఉండాలి అని అనుకున్నాడు. అతడి పేరు శ్రీనివాసరావు, ఊరు ఏలూరు. అడ్రస్ నోట్ చేసుకున్నాడు. సాయంత్రం మెరీనా బీచ్లో నిరంజన్, మధు కలుసుకున్నారు. ఫోర్జరీ సంతకాల గురించి తను ఆలోచించిన విషయం చెప్పాడు మధుమూర్తి. ఈ పని చేయడానికి డబ్బు కావాలి. సంతకం చేయించుకున్నాక అతడు డబ్బు కోసం ఆగమంటే ఆగడు అన్నాడు మధుమూర్తి. ఏమాత్రం అవసరం ఉంటుంది? 2,000 అన్నా కావాల్సి ఉంటుంది. మీ బావమరిది సంగతి ఏంటి? వాడికి తర్వాత ఇవ్వచ్చు. అంటే మనం దాదాపు 5-6 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందన్నమాట. నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వేమన్నా సర్దగలవా? నాది అసలు కుంటి నడక అన్నాడు మధుమూర్తి. ఆ విషయం నాకు తెలుసు. అయితే ఏం చేద్దాం? ఏం చెయ్యాలన్నా నువ్వే చెయ్యాలి. నా వల్ల ఏమీ కాదు. సరే, ఎలాగో సర్దుతాను. చంద్రం ఇవాళ నువ్వు చెప్పిన కాగితాలని
తెస్తాడంటావా? వాడు అఖండుడు, తెచ్చినా తెస్తాడు. ఇవాళ కాకున్నా 2-3 రోజుల్లో సాధించగలడు. అయితే ఈలోగా నేను మధుర వెళ్ళి రావడం మంచిది. అక్కడికి వెళ్ళి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి వస్తాను. ఆ కాగితాలు దొరికితే నువ్వు లెటర్ టైప్ చేయించి ఏలూరు వెళ్ళి చంద్రశేఖరం సంతకం ఫోర్జరీ చేయించుకొని తీసుకురా అన్నాడు నిరంజన్ రావు. అలాగే అన్నాడు మధుమూర్తి. నేను మధురకు రేపు రాత్రికి వెళ్తాను. వెళ్లేలోగా నీకు 2000 ఇచ్చిపోతాను. సరే, నువ్వు ఫోర్జరీ సంతకం చేయించే ముందు లెటర్ హెడ్ పైన విషయం రాయడం మంచిది కాదు అని అనిపిస్తోంది. మ్యాటర్ ఎంతవరకు వస్తుందో ఊహించుకొని సరిగా కింద ఖాళీ కాగితం పైన చేయించు. వీలైనంత వరకు 2-3 కాగితాలపైన చేయించడం మంచిది. మనం టైప్ చేసుకునేటప్పుడు ఏదైనా చెడిపోయినా 2వ కాగితం వాడుకోగలుగుతాం. ఏమంటావు అన్నాడు నిరంజన్. అవును, నీ ఐడియా బాగుంది అన్నాడు మధుమూర్తి. ఇదంతా సవ్యంగా జరిగితే మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి ఏదైనా మంచి వ్యాపారం చేసుకుందాం అని అనిపిస్తోంది అన్నాడు నిరంజన్ రావు. వద్దు, అలా వెళ్ళిపోతే మనల్ని అనుమానించవచ్చు. అందువల్ల మనం ఇక్కడ ఉండడమే మంచిది అన్నాడు మధుమూర్తి. మీ బావమరిది ఏం చేసుకొచ్చేది రేపు నాకు ఫోన్ చేసి చెప్పే అన్నాడు నిరంజన్. సరే అని కదిలాడు మధుమూర్తి. భోజనాలు అయ్యేసరికి రాత్రి 10 అయింది. చంద్రం, మధుమూర్తి ఇద్దరూ చొక్కాలు తగిలించుకుని వీధిన పడ్డారు. మాట పలుకు లేకుండా మౌనంగానే చాలా దూరంగా వెళ్ళారు. వీధి చివరన పేవ్మెంట్ పైన కూర్చున్నారు. బావగారు, ఆ లాయర్ చంద్రశేఖరాన్ని చూశాను. అతని దగ్గర క్లయింట్లు లేరు. గుమాస్తా అసలే లేడు. అతడు ఉంటున్న ఇల్లు చాలా చిన్నది. నేను వెళ్ళగానే అతనే నన్ను రమ్మని పిలిచాడు అంటూ ఆగాడు. అయితే ఏమంటావు అడిగాడు మధుమూర్తి. అలాంటి మామూలు మనిషి లెటర్ హెడ్స్తో మీకొచ్చిన పని ఏముంటుందా అని నాకు అర్థం కాలేదు. అందుకు మీరు దాదాపు 5000 ఇవ్వచూపారు. అతను మనిషి అంత ఖరీదైన వాళ్ళలాగా నాకు అనిపించలేదు. మరి అతని లెటర్ హెడ్స్కు మీరంత డబ్బు పెట్టదలుచుకోవడం నాకు కూడా విచిత్రంగానూ కుతూహలంగానూ ఉంది అన్నాడు చంద్రం. అదంతా నీకు అనవసరం. నీకు చిన్న పని అప్పగించాను. అది చేసినందుకు తగిన దానికన్నా ఎక్కువ పారితోషికం ఇస్తాను అని అన్నాను. నీకు ఇష్టముంటే చెయ్యి, లేదంటే మానేయ్ ఖండితంగా చెప్పాడు మధుమూర్తి. బావగారు, అలా అనకండి. నాకు చెప్పిన పని చిన్నదే నన్ను అనుకుంటున్నారు మీరు, కానీ నిజానికి అదే పెద్దది. ఉత్తరోత్తర ఏదైనా నేరానికి ఆ కాగితాలు ఉపయోగపడ్డట్టు రుజువు కావచ్చు. అప్పుడు ఆ కాగితాలు దొంగిలించింది ఎవరు అన్న ప్రశ్న వేస్తారు. నన్ను పట్టుకుంటే మీరు అడ్డొచ్చి రక్షించగలరా అడిగాడు చంద్రం. ఒకవేళ నీకు చెప్తే మాత్రం నువ్వు అలాంటి ఆపదల నుంచి అసలు ఎలా తప్పించుకోగలుగుతావు అన్నాడు మధుమూర్తి. ఎలాంటి ఆపద రాగలదో కనీసం ఊహించుకోగలను. అందుకు సంసిద్ధంగా ఉండే వీలు కూడా ఉంటుంది కదా. అదృష్టం బాగుంటే తప్పించుకుపోగలుగుతాను. ఇది నీకు చెప్పడం వీలు కాదు. నే చెప్పింది మర్చిపో. వేరే ఎవరినైనా చూసుకుంటాను అన్నాడు మధుమూర్తి కోపంగా. అయితే రేపే వెళ్ళి ఆ చంద్రశేఖరం గారితో మీరేదో కుట్ర తలపెట్టినట్టు చెప్పేస్తాను. అతని కాగితాలు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తాను. దాంతో మీ ఆట కట్ అవుతుంది. అతడు నమ్మడు. నీ బావమరిదిని స్వయంగా వెళ్ళి వివరంగా చెప్తుంటే నమ్మకపోవడానికి అతడేం బాజమ్మ కాదు అన్నాడు చంద్రం. మధుమూర్తి ఆలోచనలో పడ్డాడు. అసలే చంద్రం పెద్ద లిటిగెంటు. మడత పేచీలు వేయడంలో పెద్ద దిట్ట. అతని బ్రతుకు తెరువు కూడా అదే. అతడితో అసలు ఈ వ్యవహారం కదిలించకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. ఏంటి బావా ఆలోచనలో పడ్డావు హెచ్చరించాడు చంద్రం. ఏం లేదు, నాకు ఒక స్నేహితుడున్నాడు. అతనే ఈ పని నాకు అప్పగించాడు. అసలు ఈ కాగితాలు ఎందుకో నాకు కూడా తెలియదు. రేపు అతన్ని కలుసుకొని అడిగి తెలుసుకుంటాను. ఆ తర్వాత నీకు చెప్తాను అన్నాడు మధుమూర్తి. ఈ మాట నేను నమ్మను. లాయర్ వయుండి అన్ని సంగతులు తెలుసుకోకుండా ఈ పనిలోకి నీలాంటి మనిషి దిగడు అన్నాడు చంద్రం ఖండితంగా. నీ నమ్మకంతో నాకు పనేమీ లేదు, నిజం చెప్పాను అన్నాడు మూర్తి. అయితే ఎల్లుండి పొద్దుడు దాకా ఆగుతాను. ఆ తర్వాత నాకు నిజం చెప్పకపోతే అన్నంత పని చేస్తాను అన్నాడు చంద్రం. అలాగే చేద్దు గాని పద ఇంటికి పోదాం అన్నాడు మూర్తి లేచి నుంచుని. చంద్రం కూడా అతన్ని అనుసరించాడు. అంతా విన్నాడు నిరంజన్ రావు. మధుమూర్తి చెప్పిందంతా.
మనిద్దరికన్నా చంద్రం తెలివైన వాళ్ళలాగా ఉన్నాడు అన్నాడు కాఫీ తాగి. ఏం తెలివో, మధ్య నా ప్రాణాలు తీస్తున్నాడు, నిస్పృహతో నిట్టూడ్చాడు మధుమూర్తి. అలాగనకు, అతన్ని కూడా మనలో భాగం కలుపుకుందాం. నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావా? మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. సాయంత్రం ఇద్దరు బీచ్కి రండి, అక్కడ మాట్లాడుకుందాం. అతనికి మొత్తం నేనే చెప్తాను అన్నాడు నిరంజన్ రావు. అలాగే అని మధుమూర్తి వెళ్ళిపోయాడు. సాయంత్రం బీచ్లో ముగ్గురు కలుసుకున్నారు. మధుమూర్తి చంద్రాన్ని పరిచయం చేశాడు. అంతా ఇసుకలో కూర్చున్నారు. నిరంజన్ రావు తన పథకం మొత్తం చెప్పాడు. చంద్రం చప్పుడు చేయకుండా మధ్య మధ్య ప్రశ్నలేవి అడగకుండా విన్నాడు. అంతా ముగిశాక, ఇది మా పథకం ఎలా ఉంది అని అడిగాడు నిరంజన్ రావు. చాలా బాగుంది, కానీ లాయర్ చంద్రశేఖరం ఇంటికి వెళ్ళాను, చూశాను. అతనికంత డబ్బు ఉంటుందని నాకు అనిపించడం లేదు అన్నాడు చంద్రం. ఆ విషయంలో నాకు అనుమానం లేదు. ఒకవేళ అలా లేదే అనుకుందాం. అందువల్ల జరిగే ప్రమాదం ఏమీ లేదు కదా. మన ప్రయత్నం అక్కడే ఆగిపోతుంది. మనం సురక్షితంగా ఉంటాం. కాకుంటే ఖర్చుల కింద కొంత డబ్బు పోతుంది అన్నాడు నిరంజన్ రావు. అలాగనుకుంటే మన ప్రయత్నం ప్రారంభించవచ్చు అంటూ చంద్రం చొక్కా లోపలున్న బనీన్ వెనక నుంచి ఒక ప్లాస్టిక్ కవర్ వెలుపలికి తీశాడు. ఏంటది అడిగాడు మధుమూర్తి. జవాబు చెప్పకుండా దాన్ని తెరిచాడు. అందులోంచి కొన్ని కాగితాలు, కవర్లు వెలుపలికి లాగాడు. అయితే సాధించుకొచ్చావన్నమాట అన్నాడు నిరంజన్ రావు ఆనందంగా. 4 లెటర్ హెడ్స్, 4 కవర్లు, అతను సంతకం చేసిన వకాల్తా కాగితం పట్టుకొచ్చాను. ఇవి చాలనుకుంటాను అన్నాడు చంద్రం. నువ్వు అఖండుడివి, ఎలా తెచ్చావు? ఆ వివరాలన్నీ అనవసరం. ఇక జరగవలసింది చూడండి. చంద్రశేఖరం గారింట్లో పాత గోడ్రేజ్ టైప్ మిషన్ ఉంది. అతని ఉత్తరాలు దానిపైనే టైప్ చేస్తూ ఉంటాడు అన్నాడు చంద్రం. అచ్చా, అది కూడా చూసావన్నమాట. మనం టైప్ చేస్తున్నప్పుడు ఆ మోడల్ మిషన్ మీదనే చేయించవచ్చు. అన్ని వివరాలు ఒకేసారి తెలుసుకోవడం మంచిది. పదే వెళ్తే 10 మంది కంట్లో పడతాం అన్నాడు చంద్రం. ఇప్పుడు ఇంకా జరగవలసింది చంద్రశేఖరం సంతకం ఈ కాగితాలపైన ఫోర్జరీ చేయడమే అన్నాడు నిరంజన్ రావు. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసిన అతను ఏళ్ళూరు దగ్గర ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్దామనుకుంటున్నాను అన్నాడు మధుమూర్తి. అంటే మన వ్యవహారం 4వ మనిషితో పంచుకోవడం అన్నమాట. అది నాకు ఇష్టం లేదు అన్నాడు చంద్రం. మరెలా? ఫోర్జరీ చేయడం ఒక రకంగా విద్యే. అది పెద్దగా సాధించలేని విద్యేం కాదు, అభ్యాసం కావాలి. ఎవరైనా పట్టుదలతో 1కి 10 సార్లు లేదా 10,000 సార్లు ప్రయత్నం చేస్తే ఎవరి సంతకమైనా ఫోర్జరీ చేయొచ్చు. మనం 3 ఉన్నాం, అందరం ప్రయత్నం చేద్దాం. ఎవరు చేయగలిగినా సరిపోతుంది. 4వ మనిషి అవసరం ఉండదు అన్నాడు చంద్రం. నీ అభిప్రాయం బాగానే ఉంది, కానీ మన వల్ల అవుతుందా? అనుమానం వ్యక్తపరిచాడు మధుమూర్తి. మనం ప్రారంభించిన పని మాత్రం ఎటువంటిది? ఇంతకుముందు మీరు చేసింది ఏమీ కాదు కదా. మీ మేధస్సులు పనిచేశాయి, ఈ మారు చేతులు పనిచేస్తాయి అంతే అన్నాడు చంద్రం. చంద్రం చెప్పిందే బాగుంది, మనము ప్రయత్నిద్దాం. మన వల్ల కాదని తేలిపోతే అప్పుడే వేరే ప్రయత్నం చేద్దాం అన్నాడు నిరంజన్ రావు. అందరూ అవసరం లేదు, నేనే ప్రయత్నిస్తాను. 2 రోజులు టైం ఇవ్వండి చాలు అన్నాడు విశ్వాసంగా చంద్రం. రైట్, ఆ బాధ్యత నీదే అన్నాడు నిరంజన్ రావు. మీరు రేపు మధురకి వెళ్ళి రండి, అకౌంట్ ఓపెన్ చేసి రండి. మీరు వచ్చేసరికి నేను సంతకం చేయడం నేర్చుకుంటాను. మన 3 కూర్చొని ఉత్తరం తయారు చేద్దాం, ఆ తర్వాత పంపుదాం అన్నాడు చంద్రం నిరంజన్ రావుతో. ఓకే ఒప్పుకున్నాడు నిరంజన్ రావు. మరొక్క విషయం, ఆశకు అంతుండదు అంటారు. మనకు 10 లక్షలు దొరికినా మరొక 10 లక్షలు దొరకలేదే అని అనుకుంటాం. ఈ పథకం దిగ్విజయంగా జరగాలి అంటే మన ఆశకు ఒక అంతం పెట్టుకోవాలి అన్నాడు చంద్రం. అంటే అడిగాడు మూర్తి. మీరు ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయమని రాద్దామని నిర్ణయించుకున్నారు. అంత డబ్బు అతని అకౌంట్లో లేకపోవచ్చు. ఉన్న అంతంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయడంలో ఏవైనా జాగ్రత్తలు బ్యాంకు తీసుకోవాలన్న నియమం ఉండవచ్చును. కాబట్టి మనం అనుకున్న మొత్తం తగ్గించడం మంచిది అన్నాడు చంద్రం. ఎంత మొత్తం అడుగుదాం? నిరంజన్ రావు అడిగాడు. ముందు 15,000 పంపమందాం, తలా 5,000 వస్తాయి. ఖర్చులు కూడా 3 పంచుకుందాం. అది జయప్రదంగా జరిగితే ఆ తర్వాత మరొక ఉత్తరం పంపుదాం అన్నాడు చంద్రం. గుడ్, నీ తలలో ఉన్నదంతా
మెదడే నోయ్, మాకు ఇక నువ్వే నాయకుడివి, నువ్వు చెప్పినట్టు మేమిద్దరం చేస్తామన్నాడు నిరంజనరావు. మధుమూర్తి అవాక్కై చూడసాగాడు. చంద్రం బావగారిని చూసి చిరునవ్వు నవ్వాడు. ఇవాళ 6వ రోజు అన్నాడు చంద్రం. ఏమిటి అడిగాడు నిరంజన్. మనం ఉత్తరం పోస్ట్ చేసి అన్నాడు మధుమూర్తి. ఉత్తరం చేరేందుకు 3 రోజులు పడుతుంది. ఆ తర్వాత బ్యాంకులో కనీసం మరొక 3 రోజులు తీసుకుంటుంది. డబ్బు ఇండియాకు బదిలీ చేసేటట్టు పంపే ఉత్తరం ఇక్కడికి రావడానికి మరొక 3 రోజులు పడుతుంది. అంటే ఇంకొక 4 రోజులన్నా మనం ఆగి చూడాలి ఓపిగ్గా అన్నాడు నిరంజనరావు. 3 రోజుల నాకు 3 యుగాల్లాగా ఉంది అన్నాడు మధుమూర్తి. పోలీసులకు చిక్కామంటే మన ముగ్గురం కలిసి 3 ఏళ్లన్నా జైలు కమ్మీలు లెక్కబెట్టేస్తారు. అంత ఆగలేకపోతే ఎలాగా కోపంగానే అన్నాడు చంద్రం. మీ బావమరుదులు సరసాలు ఆపండి. ఆ డబ్బు డ్రా చేయడం ఎలా? సెల్ఫ్ చెక్ రాయండి, నేను తీసుకెళ్ళి క్యాష్ తెస్తాను అన్నాడు చంద్రం. వద్దులే, నేను వస్తాను, చెక్కు రాసివ్వు అన్నాడు మధుమూర్తి. ఏ, నేను డబ్బు తీసుకొని మీకు భాగం ఇవ్వననేగా నీ భయం? అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు అన్నాడు చంద్రం. అలా కాదు, నేను నిరంజనరావు మధుర వెళ్ళి డబ్బు తెస్తాం. నువ్వు ఇక్కడే ఉండి లాయర్ చంద్రశేఖరంకు ఆ బ్యాంకు నుంచి డబ్బు అతను కోరిన ప్రకారం బదిలీ చేస్తున్నట్టు ఉత్తరం వస్తుందేమో గమనించి దాన్ని చేజిక్కించుకోవాలి. నువ్వు నీ కేసు విషయంలో వెళ్ళినట్టుగా వెళ్ళి పోస్ట్ వచ్చే సమయానికి అలాంటి ఉత్తరం వస్తే ఎలాగైనా అతడికి అందకుండా చూడు. అది వీలు కాకపోతే మధురలో మేమున్న హోటల్కు ట్రంక్ కాల్ చేయి. డబ్బు డ్రా చేయకుండా ఆగిపోతాం అన్నాడు మధుమూర్తి. ఇది కూడా బాగానే ఉంది, ఈ పని నీ వల్లే అవుతుంది అన్నాడు నిరంజనరావు. 3 రోజులు గడిచిపోయాయి. నిరంజనరావు, మధుమూర్తి మధురకెళ్ళి హోటల్ మీనాక్షిలో బస చేశారు. చంద్రం మద్రాసులో గోపాలపురం చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. నిరంజనరావు బ్యాంకుకు ఫోన్ చేసి ఎస్ ఆర్ముగం అకౌంట్లో డబ్బు ఏదైనా క్రెడిట్ అయిందా అని అడిగాడు. అవతల నుండి మేనేజర్ అయింది అని చెప్పాడు. నిరంజనరావు ఎగిరి గదిలో గంతులు వెయ్యసాగాడు. ఏమైంది అడిగాడు పట్టుకొని మూర్తి. డబ్బు వచ్చిందట చెప్పాడు నిరంజనరావు. అబ్బా, మన ప్లాను మిల్లీమీటర్ తేడా లేకుండా అమలు జరిగింది. సరే, చెక్ రాయి అన్నాడు మూర్తి. నిరంజనరావు రాసిచ్చాడు. చెక్ అందుకొని చిందులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు మధుమూర్తి. ఆటో మాట్లాడుకున్నాడు బ్యాంకు దాకా. బ్యాంకు దగ్గర దిగ్గానే అతడికి భయం వేసింది. చెక్కు మార్చుకొని వచ్చిన మామూలు మనిషిలాగా కాకుండా దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళలాగా ఫీల్ అయ్యాడు. సంతకం చేసి చెక్కు ఇవ్వగానే కౌంటర్లో ఉన్న గుమాస్తా టోకెన్ ఇచ్చాడు. ఆ తర్వాత 10 నిమిషాలకి 150, 100 రూపాయల నోట్లు తీసుకుని బ్యాంకు వెలుపలకు వచ్చాడు మూర్తి. క్షణమాకుండా కనిపించిన ఆటో ఎక్కి మీనాక్షి హోటల్కి పోనిచ్చాడు. 2 మెట్లు ఒక్కసారి ఎక్కుతూ పైకెళ్ళాడు. గదిలోకి దూరి తలుపు బిగించి 100 రూపాయల నోట్లు నడి మంచం మీద వేశాడు. ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. ఇద్దరు కర్రల్లాగా బిగుసుకుపోయారు. అంతకుముందు దాకా ఉరకలు వేసిన ఆనందం ఒక్కసారిగా అంతర్ధానం అయిపోయింది. గబగబా డబ్బు పోగు చేసి పరుపు కిందకు దోశారు మూర్తి. ఎవరది అడిగాడు నిరంజనరావు. జవాబు రాలేదు. కానీ తలుపు చప్పుడైంది. లాభం లేదని వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా చంద్రం కనిపించాడు. నువ్వా, ఎందుకొచ్చావు అడిగాడు మూర్తి. ఏ, రాకూడదా? నీకు ఒప్పగించిన పని వదిలిపెట్టి ఇలా రావడం ప్రమాదం కదా అడిగాడు మూర్తి మళ్ళీ. నేనేం పసిపిల్లవాణ్ణి కాదు. అతనికి అలాంటి ఉత్తరాలు ఏవీ రాలేదు, రావు. ఆ విషయం రూఢీ చేసుకున్నాకే వచ్చాను అన్నాడు చంద్రం. ఎలా రూఢీ అయింది అడిగాడు నిరంజన్. పోస్ట్ మ్యాన్ పట్టుకున్నాను, అతన్ని వాకప్ చేశాను. ఆ ఏరియాలోనే అతను 2 ఏళ్లుగా పనిచేస్తున్నట్ట. ఇతర దేశాల నుండి అతనికి అంతగా ఉత్తరాలు రావుట. ఏటా ఒక్కసారి మాత్రం లావుపాటి కవర్ ఒకటి బ్యాంకు నుండి వస్తుందట. అందువల్ల వచ్చేసాను అన్నాడు చంద్రం. నయం, ఆ మాత్రం కనుక్కున్నావు అన్నాడు మధుమూర్తి. ఎంతకు ఏమైంది అని అడిగాడు చంద్రం. నిరంజనరావు పరుపు పైకెత్తి చూపించాడు. కింద 100 రూపాయల నోట్లు చల్లా చెదరుగా పడి ఉన్నాయి. వాటిని చూడగానే చంద్రం కళ్ళు గర్వంతో మెరిశాయి. ముగ్గురు తలో 5,000 పంచుకున్నారు. మళ్ళీ ఉత్తరం పంపుదాం అన్నాడు మూర్తి. చంద్రం, ఎంత డబ్బు బదిలీ చేయమందాం అడిగాడు నిరంజనరావు. తక్కువగా రాస్తే
మన దగ్గరుండే కాగితాల్లో మరొక 50,000 వస్తుంది. అవతల వాళ్ళకు కూడా అనుమానం రావచ్చు. పెద్ద మొత్తం రాస్తే ఎంత డబ్బు ఉంటుందో ఉండదో మనకు తెలియదు. కాబట్టి ఆ అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బు బదిలీ చేయమంటే సరిపోతుంది అన్నాడు చంద్రం. బ్రహ్మాండమైన ఐడియా అన్నాడు నిరంజన్ రావు మెచ్చుకుంటూ. ఈ దెబ్బతో లాయర్ చంద్రశేఖరం దివాలా తీస్తాడు అన్నాడు మూర్తి. అక్కడికక్కడే కూర్చొని లెటర్ తయారు చేశారు. అంతకుముందే సంతకాలు చేసున్న కాగితాలు తీసుకుని చిన్న టైప్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి తమకు కావలసిన మెషిన్ మీద ఉత్తరం టైప్ చేసుకుని అందుకు ప్రతిఫలంగా 10 రూపాయలు ఇచ్చి బయటపడ్డారు. ఆ ఉత్తరం మధుర నుంచే పోస్ట్ చేశారు. రాత్రి రైలుకు టికెట్లు కొనుక్కుని మద్రాసు బయలుదేరారు ముగ్గురు. మళ్ళా 9 రోజులు గడిచిపోయాయి. ముగ్గురు మధురకు టాక్సీలో బయలుదేరారు. అంతకు ముందుగానే మీనాక్షి హోటల్లో రూమ్ తీసుకొని దిగారు. నిరంజన్ రావు ఫోన్ చేశాడు బ్యాంకుకి. మేనేజర్ ఫోన్ అందుకుని హలో అన్నాడు. మేనేజర్ గారేనా అడిగాడు నిరంజన్ రావు. అవును, మీరెవరు? ఎస్ ఆర్ముగాన్ని. నా అకౌంట్ నెంబర్ 606. నా అకౌంట్కు కొంత డబ్బు జమ కావాల్సి ఉంది. అది అయిందో లేదో చూసి చెప్తారా అడిగాడు. చూడనవసరం లేదు, జమ అయింది. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడిగాడు అవతల వైపు నుండి మేనేజర్. ఇప్పుడే ఈ ఊరే వచ్చాను. పబ్లిక్ టెలిఫోన్ నుంచి మాట్లాడుతున్నాను అన్నాడు టక్కున, ఎందుకైనా మంచిదని. ఓ సారీ, మీరు బ్యాంకుకి రాగలరా? ఎందుకు? మిమ్మల్ని చూడాలంటూ మద్రాసు నుంచి ఒక మనిషి వచ్చాడు. మీతో పనుందట. మిమ్మల్ని ఇంతకుముందు చూడలేదట. వస్తారా? ఓ, చాలా బిజీగా ఉన్నాను. ఇంతకు నా అకౌంట్లో ఎంత జమ అయిందో చెప్పనే లేదు. 22 లక్షల రూపాయలు అన్నాడు మేనేజర్. ఫోన్ చేతిలోంచి జారి కింద పడిపోయింది. చంద్రన్ టక్కున ఫోన్ కట్ చేసి పాడేశాడు. నిరంజన్ రావు మంచం పైన కూలబడ్డాడు. ఏమైంది అడిగాడు చంద్రం ఆతృతగా. 22 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారట. అయితే అలా నీరు గారిపోతారేమిటి? నన్ను చూడాలని ఒక మనిషి తిష్ట వేసుకొని కూర్చున్నాడట. అతను మద్రాసు నుంచి వచ్చాట మేనేజర్ చెప్పాడు అన్నాడు నిరంజన్ రావు. అంటే మనం చేసిన మోసం చంద్రశేఖర్కు తెలిసిపోయింది. ఇక మనం ఆ బ్యాంకు జోలికి పోయి లాభం లేదు అన్నాడు చంద్రశేఖరం. ఎలా తెలిసి ఉంటుంది అడిగాడు మూర్తి. ఏమో, నా ఊహ ప్రకారం అతను కూడా కొంత డబ్బు పంపమని బ్యాంకుకి లెటర్ పంపించే ఉంటాడు. అతని ఉత్తరం కన్నా మన ఉత్తరం ముందే చేరి ఉంటుంది. డబ్బు మొత్తం ఆర్ముగం అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. రెండో ఉత్తరం చేరగానే లాంగ్ డిస్టెన్స్ కాల్ చేసి జరిగింది చంద్రశేఖరానికి చెప్పుంటాడు. అతను 2 దినాల నుండే ఇక్కడ ఉండి ఉంటాడని నా అనుమానం అన్నాడు చంద్రం. అదే అయి ఉండాలి అన్నాడు నిరంజన్ రావు. ఇప్పుడు ఏమిటి చేయడం? మనం దాన్ని జోలికి పోకూడదు. చంద్రశేఖరం ఆ డబ్బు తాకలేడు. ఎప్పటికైనా అది మందే. అతను ఎన్ని రోజులు అలా కనిపెట్టుకొని ఉండగలుగుతాడో చూద్దాం అన్నాడు చంద్రం. ఐడియా బాగానే ఉంది, కానీ అయితే వెళ్ళిపోదామా అడిగాడు మూర్తి. అన్నాడు నిరంజన్ రావు. ముగ్గురు గది ఖాళీ చేసి మద్రాసుకి వెళ్లేందుకు ట్యాక్సీ మాట్లాడుకున్నారు. ట్యాక్సీ స్పీడ్గా పోతోంది. ఇంత డబ్బు అతనికి ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది అడిగాడు చంద్ర నోరు మూసుకొని కూర్చోలేక. అదే నాకు అర్థం కావడం లేదు. ఏదైనా స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నాడేమో అనుమానం వ్యక్తం చేశాడు నిరంజన్ రావు. ఈ డబ్బు అతనిదే ఉంటుంది అని నేను అనుకోను. టీవీలు కొన్నప్పటి నుంచే నాకు అనుమానంగా ఉంది అన్నాడు మధుమూర్తి. టీవీలేమిటి అడిగాడు చంద్రం. నిరంజన్ రావు వివరంగా చెప్పాడు. ఇక ఈ విషయం చర్చించవద్దు, మద్రాసుకి వెళ్ళాక మాట్లాడుకుందామంటూ ఇద్దరికి డ్రైవర్ని చూపించి సాయిగ చేశాడు. 4వ మనిషి ముందు ఈ విషయం చర్చించడం క్షేమం కాదు అన్న సంగతి వాళ్లకు అప్పటికి అర్థమైంది. టాక్సీ వేగంగా పరిగెత్తుతూనే ఉంది. రాత్రి 12ంటికి మద్రాసు చేరారు. నిరంజన్ రావు చంద్రం వేరే వేరే టాక్సీ చేసుకుని మాంబళం వెళ్లారు. ఒక ఇంటి ముందు ఆగి టాక్సీ దిగి లోపలికి వెళ్ళారు. కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తెరుచుకుంది. ఎదురుగా అందమైన అందాల భరణి ఒయ్యారాలు ఒలకబోస్తూ కనిపించింది. బిజీగా ఉన్నావా అడిగాడు నిరంజన్ ఆమెను. లేదు, ఖాళీగానే ఉన్నాను వారం నుంచి. రండి అంది నవ్వుతూ. ఇతను నా ఫ్రెండ్ చంద్రం, హిందీ సినిమా తీస్తున్నాడు అన్నాడు ముందుగా నిర్ణయించుకున్నట్టుగా నాటకం నడుపుతూ. చంద్రానికి నమస్కారం పెట్టింది ఆమె. ఈమె పేరు జ్యోతి.
ఏడు గురించే చెప్పింది మీకు అన్నాడు నిరంజన్ రావు. ఏం చెప్పారు? అందమైన కొత్త అమ్మాయిని హీరోయిన్గా బుక్ చేద్దామని అనుకున్నారట కదా. నిన్ను సజెస్ట్ చేశాను అన్నాడు నిరంజన్ రావు. థ్యాంక్స్. హీరో ఎవరు? అమితాబ్ బచ్చన్ని పెట్టాలనుకుంటున్నాను అన్నాడు చంద్రం. ఐ లైక్ హిమ్. అతనితో హీరోయిన్గా వేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఖచ్చితంగా కలిగించాలి అంది జ్యోతి. అలాగే, కానీ మీ వల్ల నాకు ఒక చిన్న సహాయం కావాలి. మా నిరంజనం మాటల్లో మీకు లాయర్ చంద్రశేఖర్ బాగా తెలుసు అని తెలిసింది. మీ టెలివిజన్ సెట్కు అతనే డబ్బిచ్చాటగా. అతను బాగా ఉన్నవాడని ఇతని అభిప్రాయం. అతనితో మీ పరిచయం ఎలాంటిదో నాకు తెలియదు, కానీ అతని చేత నాకు కొంత డబ్బు పెట్టుబడి పెట్టించాలి. నేను 20 లక్షల దాకా పెడుతున్నా, ఇంకా 10 లక్షలు కావాలి అన్నాడు చంద్రం. అవన్నీ నాకు తెలీదు. అతను డబ్బు కలవాడు కూడా కాదు. అతని బాస్ ఒకతను ఉన్నాడు. కొన్ని సినిమాలకు కూడా డబ్బు పెట్టాడు. పెద్ద ఎత్తున దొంగ వ్యాపారం చేస్తున్నాడల్లే ఉంది. మద్రాసు వచ్చినప్పుడు నాతో గడుపుతాడు. చాలా భయంకరమైన మనిషి. అతను లోపలుంటే ఇంటి చుట్టూ 10 మంది తిరుగుతూ ఉంటారు అతని మనుషులు. ఏమారు అతను వచ్చినప్పుడు అడిగి చూడమంటే చూస్తాను అంది జ్యోతి. అతడి పేరు తెలుసా అడిగాడు చంద్రం. వాళ్ళంతా బాస్ అంటారు. అతని మెళ్ళో లాకెట్ ఉంది. దాని డాలర్ పైన రాకేష్ అని ఉంటుంది. అదే అతని పేరేమో నాకు తెలీదు అంది జ్యోతి. అతను డబ్బు పెట్టినా పెట్టకున్నా మీకు వేషం ఖచ్చితంగా ఇస్తాను. వేరే 2-3 కూడా ముందుకొచ్చారు సహాయం చేసేందుకు. మీకు త్వరలో కబురు పంపుతానే. కబురు అందగానే రావడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు చంద్రం. అలాగే అంది జ్యోతి. వస్తాను అంటూ లేచాడు చంద్రం. వేరే అవసరమైన పని లేకుంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోకూడదు అని అడిగింది అందంగా. సారీ, చాలా పనులున్నాయి, చూసుకోకపోతే ప్రాణం మీదకు వస్తాయి, వెళ్తానే అంటూ బయటపడ్డాడు చంద్రం. నిరంజన్ రావు కూడా అతన్ని అనుసరించాడు. కొంత దూరం వెళ్ళాక టాక్సీని వదిలేశారు. విన్నావా అడిగాడు చంద్రం. విన్నాను అన్నాడు నిరంజన్ రావు. ఆ డబ్బు మొత్తం రాకేష్ది. అతను ఎవరో తెలుసా? మన దేశంలోకెల్లా పెద్ద స్మగ్లర్. అతని కింద కొన్ని వేల మంది ఉన్నారు. అందరి దగ్గర ఆయుధాలున్నాయి. అతనికి తన డబ్బునెవరో దొంగిలించినట్టు తెలిసిపోయింది. ఇక మొదలవుతుంది వేట. మనల్ని పట్టుకోవడం వాళ్ళకేం కష్టం కాదు అన్నాడు చంద్రం. నిరంజన్ రావు మొహాన కత్తి వాటుకు నెత్తురు చుక్క లేదు. ముగ్గురు మౌనంగా కూర్చున్నారు. ఒక్కరి నోటి వెంట మాట రాలేదు. ఆ బ్యాంకు చుట్టూ గట్టి బందోబస్తు పెట్టి ఉంచారు అన్నాడు మధుమూర్తి నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ. ఆ ప్రాంతాలకు పోవడం ప్రాణాల పైకి తెచ్చుకోవడమే. ప్రతిదానికి అలా నీరుగారిపోయే మీరు అసలు ఇటువంటి పనులకి అసలు ఎందుకు దిగినట్టు కోపంగా విసుక్కున్నాడు చంద్రం తన ఆలోచనలకు అడ్డు రావడంతో. ఎటువంటి ప్రమాదం మనం ఎదురు చూడనిది. ఇప్పుడు ఆ రాకేష్ నుంచి ప్రాణాలతో తప్పించుకోవడం ఎలా అడిగాడు నిరంజన్ రావు. ఎందుకు మార్గాలు కొన్ని కనిపిస్తున్నాయి. వాటిల్లో ఏది బాగుంటుందో ఆలోచిస్తున్నాను. ఏమిటవి? మాకు కూడా చెప్పు నసిగాడు మధుమూర్తి. ఆ డబ్బు నీ అకౌంట్లో ఉన్నంత వరకు అతడు నిన్ను చంపడు. చంపితే అంత మొత్తం అనవసరంగా ఎవ్వరికీ చెందకుండా పోతుంది. అలా కాకుండా నిన్ను చిక్కించుకొని నీ చేత రాయించుకొని ఆ తర్వాత కసి కొద్దీ చంపి పారేసే అవకాశం ఉంది. మనం ఈలోగా అతనితో బేరానికి దిగవచ్చు. 1. మన ప్రాణ రక్షణ కోసం సంవత్సరానికి ₹1,00,000 వంతున అతని డబ్బు అతనికి తిరిగి ఇస్తామని చెప్పొచ్చు. అందుకు ఒప్పుకుంటే దాదాపు 22 సంవత్సరాలు మనకి ప్రాణ భయం ఉండదు. అలా కాదు అంటే అతన్ని ఎదుర్కొని చంపడానికి మనం సిద్ధపడాలి. ఇంతకన్నా మార్గాలు నాకు కనిపించడం లేదు అన్నాడు చంద్రం. అతన్ని మనం చంపగలమా? మనం చావడం తథ్యమని తెలిసాక అతన్ని చంపడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నంలో చచ్చినా పర్వాలేదు. అంటే మన ముగ్గురి ప్రాణాల విలువ కేవలం ₹15,000 అన్నమాట. మధుమూర్తి అన్నాడు. అన్నమాట కాదు, అదే ఉన్నమాట. దానికన్నా అతనితో బేరానికి దిగితే ఎలా ఉంటుంది అన్నాడు నిరంజన్ రావు. బాగానే ఉంటుంది. ఇంతకీ ఆ రాకేష్ ఎక్కడుంటాడు? వాణ్ణి కలుసుకోవడం ఎలా? మన తరఫున అతని దగ్గర బేరం చేసేది ఎవరు అడిగాడు మూర్తి. లాయర్ చంద్రశేఖర్ ద్వారానే జరగాలి ఈ ఘట్టమంతా చెప్పాడు చంద్రం. అతన్ని కలుసుకుంటే మనల్ని రాకేష్కు పట్టివడా? తన అనుమానం విశదీకరించాడు నిరంజన్ రావు.
మనం నేరుగా వెళ్ళొద్దు, ఏదో పబ్లిక్ బూత్ నుంచి మాట్లాడదాం. సరే, నీ ఇష్ట ప్రకారమే, కానీ నిండా ములిగాక చలేమిటి అన్నాడు నిరంజన్ రావు దిగులుగా. నాకు ఇంకొక ఆలోచన వస్తోంది. ఏమిటి? మనం ఈ సమాచారం ప్రభుత్వానికి చెప్పి వాళ్ళ రక్షణ కోరితే ఎలా ఉంటుంది అడిగాడు నిరంజన్ రావు. మామూలుగా స్మగ్లర్స్కి పెద్ద పెద్ద వాళ్లతో లావాదేవీలు ఉంటాయి. మనం వెళ్ళి చెప్పినా వినిపించుకుంటారు అని నేను అనుకోను. వాడి నేరాలు వదిలి మన నేరం మాత్రం లెక్కలోకి తీసుకొని జైల్లో తోసేస్తారు. అదంతా తెలివైన పని కాదు అన్నాడు మధుమూర్తి. జరగవలసింది జరుగుతోంది, మనం అనుకుని లాభం లేదు అన్నాడు నిరంజన్ రావు అక్కడి నుంచి లేస్తూ. నిరంజన్ రావు ఆటో వేసుకుని షాప్లోకి వెళ్ళిపోయాడు. షాప్ ముందు దిగి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళాడు. తన రూమ్ తలుపులు తీసేసరికి లోపల జ్యోతి కూర్చునుంది. ఆమె వెంట ఒక వ్యక్తి ఉన్నాడు. ఇవాళ ఏంటి ఆలస్యంగా వచ్చినట్టున్నారు అడిగింది జ్యోతి. మీరేంటి వాళ్ళ పెందలాడే వచ్చేశారు అడిగాడు నిరంజన్ రావు. రాత్రి మీరు వచ్చేళ్ళాక నేను చెప్పిన మనిషి మద్రాసు వచ్చాడు. నాకు ఫోన్ చేశాడు. వీరు ఆయన సెక్రటరీ. మీరు చెప్పిన ప్రపోజల్ చెప్పాను. చాలా ఉత్సాహంగా అలాగే పెడతానన్నారు. వివరాలన్నీ మాట్లాడదామని మిమ్మల్ని కలుసుకోవాలని ఉన్నారు. పొద్దున్నే మీరు వచ్చారు. మీ ఇల్లు మాకు తెలియదు, అందుకని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంది జ్యోతి. రాకేష్ మద్రాస్ చేరుకున్న విషయం రూఢీగా తెలిసిపోయింది. ఒంటికి చెమటలు పట్టేశాయి. నాకు వివరాలు ఏవీ తెలియవు. రాత్రి మీరు చూశారుగా మా ఫ్రెండ్ని. అతను సాయంత్రం కలుస్తా అన్నాడు. కలిసాక ఇద్దరం వస్తామే. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అడిగాడు నిరంజన్ రావు. ముందు మీరు రండి, అతను చెప్పిన విషయాలే మీరు చెప్పండి. రాకేష్ మళ్ళీ రాత్రికి వెళ్ళిపోవాలట. అతనికి టైం బొత్తిగా లేదుట అంది జ్యోతి. నాకు వీల్లేదు, షాపు వదిలి రావడం కష్టం. సాయంత్రం ఖచ్చితంగా వస్తాను అన్నాడు నిరంజన్ రావు మొండిగా. మీరు రమ్మనగానే రాగలిగిన పరిస్థితిలో ఉండరని మా బాస్ అభిప్రాయపడి నన్ను పంపారు అన్నాడు. జ్యోతి పక్కనున్న వ్యక్తి కోట్ జోబులోంచి రివాల్వర్ తీసి బల్లపైన అతడికి కనపడేటట్టు పెడుతూ అవాక్కై బిగుసుకుపోయాడు నిరంజన్ రావు. రాకేష్ ముఠా అంత సులభంగా త్వరగా నన్ను అనుమానించగలరని అతను ఊహించలేకపోయాడు. ముందు రోజు రాత్రి జ్యోతిని కలుసుకోవడం చాలా తప్పైపోయింది అని గ్రహించాడు. ఇదే స్థితిలో చంద్రం ఉంటే ఏం చేసేవాడో అర్థం కాలేదు. అతని పరిణామం ఊహించి ఉండకపోవచ్చు. వాళ్ల వెంట వెళ్లడం తప్పదన్నట్టు తేలిపోయింది. ఆయుధాలు చూపించి భయపెట్టనవసరం లేదు, పదండి వస్తాను అన్నాడు నిరంజన్ రావు. ముగ్గురు కారెక్కారు. కారు రివ్వున మద్రాసు వీధుల్లోంచి దూసుకుపోయింది. అరగంట ప్రయాణం తర్వాత ఒక పెద్ద కాంపౌండ్లోకి వెళ్ళింది. ముగ్గురు దిగారు. ఇంటి చుట్టూ జనం ఉన్నారు. అందరి దగ్గర ఆయుధాలు ఉన్నట్టున్నాయి. విశాలమైన గదిలోకి తీసుకెళ్లారు నిరంజన్ రావును. ఎదురుగా పెద్ద కుర్చీలో కూర్చునున్నాడు రాకేష్. నా డబ్బును తెలివిగా దొంగిలించింది నువ్వేనా అడిగాడు సూటిగా రాకేష్. డబ్బా? దొంగతనమా? నాకేం తెలీదు. నన్ను ఎందుకో పిలిపించి ఏదో మాట్లాడుతున్నారు అమాయకంగా నటించాడు నిరంజన్ రావు. చంద్రశేఖరం లాయరు. అతని పేరుతో స్విట్జర్లాండ్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంచాను. అతని సంతకం ఫోర్జరీ చేసి నా డబ్బంతా మధురలో ఉన్న ఆర్ముగం అనే అతని అకౌంట్కు బదిలీ చేశారు. నా మనుషులు ఆ బ్యాంక్ చుట్టూ ఉన్నారు. ఆ ఆర్ముగం అకౌంట్లోంచి డబ్బు డ్రా చేసే ప్రతి మనిషిని పట్టుకొని కాల్చేయమన్నాను. నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు అడిగాడు రాకేష్. ఏదో హోటల్లో దిగమన్నాడు. నన్ను నిన్న షాప్లో కలుసుకోమన్నాడు. ఈ నాటకాలు లాభం లేదు. మీ ఇద్దరిలో ఆర్ముగం సంతకం చేసింది ఎవరు? మౌనంగా ఉండిపోయాడు నిరంజన్ రావు. చెప్పేదాకా చావదన్నండి అరిచాడు రాకేష్. జ్యోతి అతని వెంట కూర్చుని నవ్వసాగింది. ఇద్దరు లావుపాటి మనుషులొచ్చి కొరడాలతో మర్దనం మొదలుపెట్టారు. ఆ బాధకు తట్టుకోలేక అసలు విషయం మొత్తం చెప్పాలి అని అనిపించింది. కానీ చంద్రం, మూర్తి బయటే ఉన్నారు. వాళ్లను గురించి చెప్పనంత వరకు తనకు ప్రాణాపాయం ఉండదని నోరు మూసుకున్నాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. చంద్రం 12 గంటల ప్రాంతంలో నిరంజన్ రావు ఆఫీస్కి వచ్చాడు. అతని గదిలోకి వెళ్తుండగా అక్కడున్న మనిషి ఎవరో ఒక ఆడామ మొగతను వచ్చి తీసుకెళ్లారు అని చెప్పాడు. చంద్రానికి ఆ మాటలతో అనుమానం వచ్చింది.
తిన్నగా అతని గదిలోకి వెళ్ళి చూశాడు. అక్కడేమైనా ఉత్తరం లాంటిది ఉందేమోనని. అలాంటిదేమీ కనిపించలేదు. టేబుల్ పైన ఉన్న ప్యాడ్ పైన మాత్రం జ్యోతి, రాకేష్, రివాల్వర్ అని పదే పదే బాల్ పెన్తో రాసి ఉండడం గమనించాడు. అన్నిటికీ కింద ఆ రోజు తేదీ, టైం వేసి ఉంది. చంద్రానికి అర్థమైపోయింది. వెంటనే అక్కడి నుంచి వెలుపలికి వచ్చేశాడు. తిన్నగా బావగారిని కలుసుకుని జరిగిన ఘోరం చెప్పాడు. నిరంజన్ రావు వాళ్ళ చేతుల్లో ఉన్నాడు అని అంటావు. అతన్ని తన్నితే మన సంగతి చెప్తాడు. అప్పుడు మనల్ని కూడా గద్దల్ని తన్నుకుపోయినట్లు తన్నుకుపోతారు. ఇప్పుడేం చేద్దాం అన్నాడు మధుమూర్తి. ముందు అక్కను పిల్లల్ని ఏదైనా హోటల్లో పెట్టాలి. మీరు వెళ్ళి ఆ పని చూసి గంటలో మౌంట్ రోడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి రండి అన్నాడు చంద్రం. మధుమూర్తి వెళ్ళిపోయాడు. అతని బుర్ర భయంతో నిండిపోయింది. గంట తర్వాత ఇద్దరు టాక్సీ ఎక్కి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి వెళ్ళారు. ఆయన్ని కలుసుకుని జరిగింది మొత్తం వివరంగా చెప్పారు. నిరంజన్ రావు వాళ్ళ చేతుల్లో చిక్కిన విషయం కూడా చెప్పేశారు. అంతా విన్నాక మేము అతన్ని పట్టుకుని మీసా కింద తోసేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నాడు కమిషనర్. నిరంజన్ రావు నా వివరాలు చెప్తాడు. వాళ్ళ మనుషులు నా కోసం వస్తారు. వాళ్ళు నన్ను అంటి పెట్టుకొని ఉంటే చాలు. మీరు సులభంగా రాకేష్ను పట్టుకోవచ్చు. అయితే ఎక్కువ బలగం కావాలి. అతని చుట్టూ ఎప్పుడూ పెద్ద గ్యాంగ్ ఉంటుందని విన్నాను అన్నాడు చంద్రం. ఓకే, ఇంతదాకా వాళ్ళు మీకోసం రాలేదు అంటే మీ గురించి చెప్పి ఉండడు. అతను అలా చెప్పకుండా చచ్చిపోతే నేను లాయర్ చంద్రశేఖరం గారితో మాట్లాడతాను. అతన్ని వచ్చి కలుసుకోమంటాను. అతనితో పాటు రాకేష్ మనుషులు కూడా వస్తారు. మీ వాళ్ళు దాని వెంట వస్తే చాలు అన్నాడు చంద్రం. బావుంది పథకం అన్నాడు కమిషనర్. అనుకున్నట్టుగానే చంద్రశేఖరం బుహారికి వచ్చాడు. ఇద్దరిని బలవంతంగా రివాల్వర్తో జడిపించి కారులోకి ఎక్కించారు. కారు రాకేష్ బంగ్లా వైపు బయలుదేరింది. దానికి కొంత దూరంలో పోలీస్ కార్ బయలుదేరింది. దానికి ఫర్లాంగ్ దూరంలో 5-6 వ్యాన్ల నిండా జవాన్లు రైఫిల్స్ పుచ్చుకొని అనుసరించారు. రాకేష్ బంగ్లా చేరగానే ఇద్దరిని కిందకు దించారు. అందరూ లోపలికి వెళ్ళారు. రాకేష్ వికటంగా నవ్వాడు. వాళ్ళని చూడగానే మీలో ఆర్ముగం ఎవరు అని అడిగాడు. ఎవరూ లేరు అన్నాడు చంద్రం. ముగ్గురు మామూలు మనుషులు. నన్ను ఎదిరించి నా డబ్బు దొంగిలించి ప్రాణాలతో ఉందామనుకోవడం నిజంగా విచిత్రంగా ఉంది. అది చాలక నా డబ్బు నాకిచ్చేందుకు కండిషన్లు పెట్టారట కదా అన్నాడు రాకేష్ కోపంగా. వెలుపల నుండి తుపాకులు పేలిన శబ్దమైంది. క్షణాలలో పోలీసులు లోపలికి చొరబడ్డారు. రాకేష్ను, జ్యోతిని, అతని మనుషుల్ని బంధించారు. రాకేష్ ఈ మెరుపు దాడికి తట్టుకోలేకపోయాడు. అతని చేతికి కమిషనరే స్వయంగా బేడీలు వేశాడు. దాంతో చేసింది వెధవ పనైనా పెద్ద స్మగ్లింగ్ ముఠాన్ని పట్టుకోవడానికి సహాయపడినందుకు వాళ్ళ ముగ్గురిని వదిలేశారు పోలీస్ కమిషనర్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరొక కొత్త కథతో మళ్ళీ రేపు కలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.